లిక్కర్ కేసుపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కవితకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు ఆయన. ఆధారాలు లేవని మాత్రమే కోర్టు చెప్పిందని వెల్లడించారు. అదేవిధంగా 2 నెలల్లో పార్టీ పెట్టబోతున్న కవితకు ఆల్ ది బెస్ట్ అన్నారు ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ వేరు, బీజేపీ వేరని కవిత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరో అంటే అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఆధారాలు లేవు అంత మాత్రాన కోర్సు కొట్టివేయడం లేదు. ఇప్పటికే అది ఇంకా సిబిఐ చూసుకుంటుందని బీజేపీ అంటుంది. కానీ ఇది బీజేపీ ప్రతీకార చర్య అని కవిత అంటుంది. ప్రస్తుతంతో ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఏమంటారు? బీజేపీ ప్రతీకార చర్య ఇదంతా కూడా అని కవిత అంటుంది. మీ పార్లమెంట్ సంబంధించిన లీడర్ ఆమె ఏం క్లీన్ చిట్లు ఇవ్వలే, ఎవిడెన్స్ లేదు అని మాట్లాడింది. సిబిఐ పైకోర్టుకు పోతా లేదా సిబిఐ వెయిట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీ నేనేం చెప్పాలి? కాసేపటి క్రితమే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే ఆ స్టేట్మెంట్లు అట్లా నిదర్శనంగా నిలుస్తున్నాయి అన్నది కూడా మీరు కాసేపటి క్రితం మీరు కూడా మాట్లాడారు. స్పెల్లింగ్ ఇంగ్లీష్ చదువుకోలే. బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరు. కవిత అంటుంది. ఆమె ఎవరు? ఆమె అంటే నేనేం చేయాలి? అట్లా మస్తు మంది మస్తు మాట్లాడుతూ ఉంటారు, అయితే అందరికి రియాక్ట్ అవుతా ఉంటారు. 2 నెలల్లో పార్టీ పెట్టబోతున్నా బీజేపీని ఆల్ ది బెస్ట్ బీజేపీని ఎదుర్కొంటా అంటుంది. అంతే, మంచిది. కవిత ఆధారాలు ఇంకా పెండింగ్లో ఉంది, కోర్టు చూసుకుంటుంది. పార్టీ పెట్టబోతున్న కవితకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. కవిత పార్టీ పెడతానో లేకపోతే ఇంకొకటి పెడతానో మేము స్పందించాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం కూడా ధర్మపురి అరవింద్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ వినోద్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.